ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఫైనల్ అయిపోయాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడబోతా ఉన్నాయి, ఏపీలో పరిస్థితి ఏంటి, ఏ సర్వే సంస్థ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ని ఇస్తోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఏ సంస్థ ఎలా ఇవ్వబోతా ఉంది, విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థలు ఎలా ఇవ్వబోతా ఉన్నాయి, జాతీయ సంస్థలు ఎలా ఇవ్వబోతా ఉన్నాయి, కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతా ఉన్నారు, అదేవిధంగా రాష్ట్రంలోని స్థానిక సర్వే సంస్థలు ఎలా ఇవ్వబోతా ఉన్నాయి. ఒక్కసారి మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపు 80% పైగా సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి అధికారం ఖాయమని, అది కూడా 120కి పైగా స్థానాలు. కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 115 ఉంటే కొన్నిట్లో 130, కొన్ని 140 దాకా కూడా 115 నుంచి 140 స్థానాలు కూటమికి వచ్చే విధంగా. అదే తెలుగుదేశం పార్టీకి విడిగా చూసినప్పుడు 100 స్థానాలతో మొదలై దాదాపు 125 స్థానాల వరకు తెలుగుదేశం పార్టీ సింగిల్గా సాధించేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మూడోసారి నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఈ యొక్క సర్వే సంస్థలు తేల్చి చెప్తా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వైనాట్ 175 అంటారు, వైనాట్ కుప్పం అంటారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తూ ఉంటారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తూ ఉంటారు. అసలు వాస్తవంగా పరిస్థితి ఉందా అని గమనిస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ దాదాపు 60,000 దగ్గర ఉంటే, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 30 నుంచి 40,000 దాకా మినిమం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు వైనాట్ 175 వైనాట్ కుప్పం కాదు, వైనాట్ పులివెందులు అనే విధంగా ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఘోరంగా తగ్గిపోయి తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన ఆశ్చర్యపోవక్కర్లేదు. బీటెక్ రవి పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆశ్చర్యం లేదు అన్న విధంగా అక్కడ పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కడప ఎంపీ స్థానం కూడా వాళ్ళ చేతిలో నుంచి చేజారిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డి ఓటమి తప్పదు, షర్మిల కానీ లేదంటే తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి కానీ వీళ్ళ మధ్య మాత్రమే మెయిన్గా పోటీ ఉంది అన్న చందంగా ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం జిల్లాల వారీగా గమనిస్తే శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్ ఈ జిల్లాలన్నీ కూడా వన్ సైడ్గా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు, కర్నూలు, విజయనగరంలో ఓ మోస్తరుగా రెండు పార్టీల మధ్య పోటీ ఉంది. కడపలో కూడా ఈసారి మెజారిటీ స్థానాలు అంటే 6 నుంచి 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా పోటీ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటిల్లో 5 గెలుస్తుందా, 4 గెలుస్తుందా, 6 గెలుస్తుందా అనేది జూన్ 4వ తేదీ మనకి బయటకు వస్తుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకి అసలు ఎంతవరకు విలువ ఉంది, విశ్వసనీయత ఉందని గమనిస్తే అనేక సార్లు అంటే మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కొన్ని నిజమయ్యాయి, కొన్ని సఫలం అవ్వలేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత నీచంగా, అత్యంత నికృష్టంగా, అత్యంత దౌర్భాగ్యంగా చివరికి ఎగ్జిట్ పోల్స్ను కూడా మేనేజ్ చేయడానికి దిగజారుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళకి అనుకూలంగా అంటే ఆల్రెడీ జనాలు ఓట్లేశారు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇక మారేటువంటి అవకాశం లేదు. ఏ సర్వేలు ఎలా ఉన్నా సరే జూన్ 4వ తేదీ వచ్చే రిజల్ట్ మాత్రం మారదు. కానీ ఇప్పుడు కూడా ఇంకా కూడా వాళ్ళ పార్టీకి కౌంటింగ్ ఏజెంట్లు నిలబడాలి అంటే, లేకపోతే ఎత్తిపోయిన తర్వాత ఎత్తిపోతల పథకం పక్కన ఎవరు నిలబడతారు? జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు కూడా పారిపోతారు. కాబట్టి వాళ్ళని కనీసం కౌంటింగ్ రోజన్నా ఉంచుకుంటే పరువు నిలుపుకోవచ్చు అని చెప్పి కౌంటింగ్ ఏజెంట్లు ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సర్వే సంస్థలకి డబ్బులు ఇచ్చి, కొందరిని బెదిరించి, కొందరిని బతిమలాడి, మరీ ముఖ్యంగా కొన్ని జాతీయ సంస్థలకు డబ్బులు ఇచ్చి వీళ్ళకి అనుకూలంగా చేయించుకోవడంతో పాటు ఆరా మస్తాన్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ప్రెజర్ ఉంది. క్లియర్గా కూటమి గెలుస్తుందని అతను సర్వే ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అన్న విధంగా ఆరామస్థాన్ ఇవ్వాలి అని చెప్పి ఆరామస్థాన్ మీద ప్రెజర్ ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిజంగా ఎత్తిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాలి? ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్లో 160 ఇప్పించుకో, బట్ ఏంటి ఉపయోగం? రేపు జూన్ 4వ తేదీ వచ్చేటువంటి రిజల్ట్లో బొక్క బోర్లా పడబోతా ఉన్నావు. మంత్రులు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల్లో కేవలం 2-3 మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 20 మందికి పైగా
జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఓటమి దిశగా వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, చివరికి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి చాలా బలంగా విజయం సాధించబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి అన్ని సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ పార్టీకే ఆ యొక్క సర్వే సంస్థలు ఏ రకంగా ఇవ్వబోతున్నాం అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయినటువంటి పరిస్థితి.